శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి మే 22 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ప్రకారం మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో ఎప్పుడు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా ఈ యొక్క తులారాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవబోయే శుభవార్తలను తప్పకుండా తెలుసుకుందాం. తులారాశి అనేది రాశకంలో 7వ రాశి. చిత్త 3-4 పదాలు, స్వాతి 4 పదాలు, విశాఖ 3 పదాలు జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉంటుంది. వీరికి డబ్బుకి ఏమన్నా కొరత వచ్చినా కూడా ఏదో రకంగా వీరికి డబ్బు అనేది అరేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ రాశి వారికి చాలా వరకు లక్ష్మీ అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉంటుంది. మరి తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిషంలో గ్రహాల ప్రభావం రేపు ఈ విధంగా ఉండబోతుంది. పనిలో ఎవరో ఒకరు మీకు వ్యతిరేకంగా నిశ్శబ్దంగా పనిచేస్తుండవచ్చు. మీరు చాలామందిని అనుమానిస్తున్నారు, కానీ ఈరోజు మీకు హాని చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారో చెప్పడానికి మీకు ఉత్తమ రుజువైతే లభిస్తుంది. ఈ వ్యక్తిని ఎదుర్కోవడంలో తొందరపడకండి. ఈ జ్ఞానాన్ని పొందడం ద్వారా మీరు భారీ ప్రయోజనాన్ని అయితే పొందుతారు మరియు మీ శత్రువులను శాస్త్రంగా నిర్మూలించడానికి మీరు దాన్ని సమర్థవంతంగా ఉపయోగిస్తారు. మంచి ఆరోగ్యం మీకు సుదూర లక్ష్యం కాదు. సరైన ఫిట్నెస్ నియమాన్ని పాటిస్తే చాలు, మీరు అక్కడికి చేరుకుంటారు. మీ శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి మరియు ఏకాగ్రతను పెరుగుపరచుకోవడానికి వ్యాయామం తప్పనిసరి. మీ కళ జీవితం గడపడానికి మీరు మీ ఆకాంక్షలను వాస్తవంగా మార్చుకోవాలి. మంచి ఆరోగ్యంతో ఉండడం వల్ల మీ లక్ష్యాన్ని నెరవేర్చుకునే అవకాశం అయితే లభిస్తుంది. ప్రేమ మరియు ప్రేమ వ్యవహారాల గురించి తీవ్రంగా ఆలోచించడానికి ఇది సరైన సమయము. మీరు ఇకపై ఖాళీగా ఉన్న సరసాలపై ఆసక్తి చూడడం లేదని మీరు గ్రహిస్తారు. బదులుగా మీరు సహజంగానే మరింత తీవ్రమైన మరియు పరిణతి చెందిన ప్రేమ భాగస్వామి వైపు ఆకర్షితులవుతారు. మీరు మీ దీర్ఘకాలిక భవిష్యత్తు మరియు సంబంధాల గురించి కూడా ఆలోచించడము ప్రారంభిస్తారు మరియు దీర్ఘకాలిక నిబద్ధత వైపు మొదటి అడుగులు వేయడం కూడా ప్రారంభించవచ్చు. మీరు ఏదైనా సాధించగలిగే శక్తి మీకు ఉంది. ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోకండి. వారు మిమ్మల్ని కృంగదీసేందుకు మిమ్మల్ని విమర్శిస్తున్నట్లు అంటిస్తారు. మీరు ప్రతిభావంతులైన ఆత్మ అని వారికి తెలుసు, కాబట్టి మీ ఆత్మవిశ్వాసాన్ని ఆస్వాదించండి. మీరు ఆట మైదానంలోకి దిగవలసి వచ్చినప్పుడు 99% ఆట ఇప్పటికే గెలిచినట్టే. జీవితాన్ని ఆస్వాదించడానికి ఈరోజు మీరు మీ ఆకాంక్షలను చెక్ చేసుకోండి. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచి మీ స్వభావాన్ని మెరుగుపరిచేది, జీవించగలిగే కళను నేర్పేది అయిన యోగా యొక్క సహాయం పడిద్ది. గతంలో పొదుపు చేసిన పెట్టుబడిలో ఇప్పుడు ఆదాయంలో పెరుగుదలగా కానవస్తుంది. మీ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడానికి మీ కుటుంబ సభ్యుల సహాయం అయితే అందుతుంది. రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి. మీ తెలివితేటలు మీ ప్రయోజనం కోసం వాడండి. అది మీకు వృత్తిపరమైన ప్రాజెక్టులను మీ ప్రయోజనం కోసం అయితే పూర్తి చేసి ఇంకా కొత్త ఐడియాలను కూడా ఇస్తుంది. ఈరోజు విద్యార్థులు వారి పనులను రేపటికి వాయిదా వేయడం మంచిది కాదు. ఈరోజు పనులను ఈరోజే పూర్తి చేయాలి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని ఒత్తిడికైతే గురి చేస్తాయి. మీ ప్రేమ జీవితానికి తీపిని జోడించడానికి గోధుమ రంగు రెక్కలకు కుక్కలకు రొట్టెలను పంచిపెట్టండి. ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా 4, సంపద 4, కుటుంబం 3, ప్రేమ సంబంధ విషయాలు 1, వృత్తి 4, వివాహాల జీతం 1. తులారాశి వారికి మే 22 గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు గాని మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొంతమంది తులారాశి వారు మన వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెలిసిన తులారాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచ్.